మాసిన గెడ్డం, తలకు టోపీ, బాబా వేషంలో వచ్చి డీజే చూసిన హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అందాల తార పూజా హెగ్డే జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన తాజా చిత్రం డీజే దువ్వాడ జగన్నాథ్. ఈ చిత్రం ఈ నెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రాన్ని విడుదల రోజే తిలకించాలని టాలీవుడ్ యువ హీరో ఒకరు భావించారు. అయితే హీరోగా వెళితే అభిమానులు గోలగోల చేస్తారని భావించిన ఆ హీరో మారువేషం వేశాడు. తలకు టోపీ, కళ్లకు నల్లద్దాలు, మాసిన గెడ్డంతో అచ్చం బాబాలా థియేటర్కొచ్చి సినిమాను హాయిగా చూసి వెళ్లాడు. ఇందుకు సంబంధించి ఓ ఫోటోను షేర్ చేసి ఈ విషయాన్ని వెల్లడించాడు రాజ్ తరుణ్. ఇప్పుడు ఆ విషయం తెలుసుకున్న అమలాపురం ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇటీవల అందగాడు సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రాజ్ తరుణ్ ప్రస్తుతం అమలాపురం పరిసరాల్లో ఓ సినిమా షూటింగ్ చేస్తున్నాడు. దీంతో అమలాపురంలోని ఓ థియేటర్లో ఈ చిత్రాన్ని రాజ్ తరుణ్ వీక్షించాడు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.